హాయ్ అండి, అందరికి నమస్తే. ముందుగా మన ఛానల్ పైన ఎంతో నమ్మకంతో హెల్త్ నాలెడ్జ్ కాంటెస్ట్ కి ఇప్పటి వరకు ఆన్సర్స్ పంపిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్న కొంతమంది సార్ ఈమెయిల్ ఎలా పంపాలి అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఇప్పుడు మీ మొబైల్ నుంచి ఆన్సర్స్ ని ఈమెయిల్ ద్వారా ఎలా పంపాలో స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్ గా తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ లో జీమెయిల్ యాప్ ఓపెన్ చేయండి. జీమెయిల్ యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు స్క్రీన్ ఇలా కనపడుతుంది. దీంట్లో ఈ కింద కనపడుతుంది చూడండి, కంపోజ్ బటన్, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్త ఈమెయిల్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఫ్రమ్ అనే దగ్గర మీ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఉంటుంది. దాన్ని మీరు ఏమి టచ్ చేయొద్దండి, అలాగే వదిలేయండి. నెక్స్ట్ ఫ్రమ్ కింద టు అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనం ఎవరికైతే ఈమెయిల్ చేయాలో వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ రాయాలి. ఇప్పుడు మనం ఎవరికి చేయాలని ఇది ఓపెన్ చేసాం, మన ఛానల్ కి ఈమెయిల్ చేయాలి కాబట్టి మనం ఓపెన్ చేసాం. కాబట్టి మన ఛానల్ ఈమెయిల్ అడ్రస్ అక్కడ రాయాలి. dana4u51@gmail.com అనేసి కరెక్ట్ గా టైప్ చేయండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ ఈమెయిల్ అడ్రస్ అయినా సరే ఒక్క క్యాప్ లెటర్ కూడా ఉండదు, అన్ని స్మాల్ లెటర్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఫ్రమ్ అయిపోయింది, దాని కింద ఉన్న టు కూడా అయిపోయింది. దాని కింద సబ్జెక్ట్ అనేసి ఉంటుంది. దాంట్లో మనం ఏం రాయాలి? యాక్చువల్ గా ఆ సబ్జెక్ట్ అనే పదంలో మనం ఏం రాయాలంటే దేని గురించి మనము ఈమెయిల్ అనేది రాస్తున్నాము, ఓకేనా, దాన్ని ఒక లైన్ లో అక్కడ మెన్షన్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మీరు దేని గురించి రాస్తున్నారు? హెల్త్ కాంటెస్ట్ గురించి రాస్తున్నారు కదా, కాబట్టి ఆ సబ్జెక్ట్ అనే దగ్గర హెల్త్ నాలెడ్జ్ కాంటెస్ట్ ఆన్సర్స్ అనేసి పెట్టేసేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఫ్రమ్ టు సబ్జెక్ట్ అన్ని అయిపోయాయి. నెక్స్ట్ ఏంటి? మనం కింద పెద్ద బాక్స్ ఖాళీ ప్లేస్ ఉంటుంది. మనం ఈమెయిల్ ఏమైతే రాయాలనుకుంటున్నామో దాంట్లోనే రాయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు నేనేం చెప్పాను? మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు అంటే మీ సిటీ పేరు, నెక్స్ట్ 10 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాసి మన ఛానల్ కి పంపించమని చెప్పా కదా. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారు చూడండి. ఎగ్జాంపుల్ కి నేను రాసి చూపిస్తున్నా. ఫస్ట్ మీ ఫుల్ నేమ్. ఎగ్జాంపుల్ కి మీకు బాగా గుర్తుండడం కోసం మన డిప్యూటీ సీఎం గారి పేరు తీసుకుందాం. పవన్ కళ్యాణ్ ఆయన పేరు, ఆయన ఇంటి పేరు కొనిదెల. ఓకేనా? పవన్ కళ్యాణ్ కొనిదెల మీ ఫుల్ నేమ్ అనే దగ్గర అలా రాయండి. నెక్స్ట్ సిటీ, మీరు ఎక్కడ ఉంటారు? ఎగ్జాంపుల్ కి విశాఖపట్నం అని పెట్టాం. నెక్స్ట్ ఆన్సర్ నెంబర్ 1 ఇది, ఆన్సర్ నెంబర్ 2 ఇది, ఆన్సర్ నెంబర్ 3 ఇది. ఇలా 10 క్వశ్చన్స్ కి 10 ఆన్సర్స్. ఓకే, రాసేసి ఇలా మీ ఫుల్ నేమ్, మీ సిటీ నేమ్, అలానే 10 క్వశ్చన్స్ కి 10 ఆన్సర్స్ రాయండి. అన్ని రాసేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి, అడ్రస్ కరెక్ట్ గా ఉందా లేదా, పేరు కరెక్ట్ గా రాసినారా లేదా, ఆన్సర్స్ కరెక్ట్ గా రాసినారా లేదా, అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పైన రైట్ సైడ్ లో ఒక సెండింగ్ బటన్ కనపడుతుంది మీకు. ఓకేనా? ఈ బటన్ పైన క్లిక్ చేయండి. అంతే, చాలా సింపుల్ గా మీ ఆన్సర్స్ మా ఈమెయిల్ అడ్రస్ కి వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఏం చేస్తున్నారు, వీడియో చూసి ఈమెయిల్ అయితే చేస్తున్నారు, కానీ ఏదైతే కాంటెస్ట్ వీడియో యూట్యూబ్ లో ఉందో దాని కింద నేను ఎస్ అని కామెంట్ చేయమని చెప్పా, అది మర్చిపోతున్నారు. ఖచ్చితంగా ఆ వీడియో కింద కూడా ఎస్ అని కామెంట్ చేయాలి. ఆ తర్వాత ఆన్సర్స్ ని మన ఈమెయిల్ అడ్రస్ కి పంపించాలి. ఇలా చేయడం వల్ల యాక్చువల్ గా ఇది మీకు కూడా ఒక యూజ్ లాంటిదే. ఎందుకు? మీకు కూడా తెలుస్తుంది ఎంతమంది కామెంట్ చేశారు. ఎంతమంది కామెంట్ చేస్తుంటే అంతమంది పార్టిసిపేట్ చేస్తారు లక్కీ డ్రాలో. కాబట్టి మీకు ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు కామెంట్ చేశారు, వీళ్ళు లక్కీ డ్రాలో ఎంటర్ అయ్యారు, విన్నర్ ఎవరని మనం రివీల్ చేసినప్పుడు మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎంతమంది ఉన్నారు ఏమి అని చెప్పేసి, ఎవరికి వచ్చింది. మనము వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళ పేరు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అన్ని మెన్షన్ చేస్తాం. కాబట్టి అప్పుడు మీకు ఈజీగా మీరు ఫైండ్ చేయొచ్చు అనమాట. ఓహో, ఇంతమంది పార్టిసిపేట్ చేశారు, వీళ్ళలో ఒకరికి తగిలింది. ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగడానికి ఛాన్స్ ఉండకూడదు. అదే నా మెయిన్ టార్గెట్. మనం ఇచ్చేది 1 రూపీ కావచ్చు, కానీ అది న్యాయంగా ఎవరికి అందాలో వాళ్ళకే అందాలి. ఇంకో ముఖ్యమైన విషయం, కాంటెస్ట్ కి ఆన్సర్స్ పంపడానికి జస్ట్ ఇంకా 4 డేస్ మాత్రమే టైం ఉంది. ఆ తర్వాత ఎంట్రీస్ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దండి. ఎవరైతే కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో మీ ఆన్సర్స్ ని వీలైనంత త్వరగా పంపించడానికి ట్రై చేయండి. నేను మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఈ కాంటెస్ట్ అనేది జస్ట్ మనీ కోసం మాత్రమే కాదు, మీరు దీంట్లో నాలెడ్జ్ ని కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేసుకుంటారు. అలాగే బోనస్ గా మనీ కూడా వస్తుంది. అంతే. ఇప్పుడు చూడండి, ఎవరికైతే ఈమెయిల్ పంపించడం తెలియదో వాళ్ళు ఈమెయిల్ ఎలా పంపించాలో కూడా తెలుసుకున్నారు ఈ కాంటెస్ట్ ద్వారానే కదా. అలాగే హెల్త్ పరంగా కూడా మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసినప్పుడు హెల్త్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటారు. అలాగే బోనస్ గా మనీ కూడా విన్ అవుతారు. అవునా కదా? కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. వీలైనంత వరకు అందరూ ఆన్సర్స్ పంపించడానికి ట్రై చేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోలు, మంచి మంచి హెల్త్ కాంటెస్ట్లు, మంచి మంచి ప్రైజ్ మనీ విన్ అయ్యే ఛాన్సులు మన ఛానల్ లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. మన ఛానల్ లో ఏ కొత్త వీడియో వచ్చినా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.